జేఎస్పీ టీడీపీ అలయన్స్ స్ట్రాంగ్ ఉంది. సో కానీ ఇక్కడ వైసీపీ చూసుకుంటే ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ స్టాండింగ్లో ఉండే ఎమ్మెల్యేస్ని చేంజ్ చేస్తుర్రు కొన్ని నియోజకవర్గాల్లో. సో ఇప్పుడు వాళ్ళ మీద కొంచెం అంటే జగన్ ప్రభుత్వానికి కొంచెం భయం వచ్చిందంటారా? అది భయం మామూలేదండి. ఇప్పుడు జనాలు ఎట్లా అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం మనకు చేంజ్ కావాలి అని కోరుకుంటారు. సో అది కాక ఇప్పుడు టీడీపీ జేఎస్పీ అలయన్స్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్ క్యాడరే కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ మేనిఫెస్టో వచ్చినాక జనాలు దాన్ని బట్టి నిర్ణయిస్తారు. సో వైసీపీ రూరల్లో కొంచెం స్ట్రాంగ్ ఉంది, అర్బన్లో అంతేం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఉండే ఒక 3 months 4 monthsలో వాళ్ళ మేనిఫెస్టో బట్టి వీళ్ళ మేనిఫెస్టో బట్టి చూసుకుంటారు. ఇక ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యేస్ మీద స్టాండ్ ఇన్ ఎమ్మెల్యేస్ మీద కొంచెం నెగిటివిటీ ఉంటుంది కాబట్టి జగన్ ఏం చేస్తుండంటే కొంచెం తెలివిగా ఆలోచించి వాళ్ళని చేంజ్ చేస్తుండు. సో ఇప్పటికే నాకు తెలిసి ఒక 10-15 members చేంజ్ చేసిర్రు ఆల్రెడీ. నగరిలో రోజా గారికి కూడా చేంజ్ చేయడం టీడీపీ జనసేనకి ప్లస్, జగన్ గారికి మైనస్ అంటారు. అది కూడా ఒకటి కావచ్చు. లేదు అంటే జనాలు ఏమనుకుంటారు, ఆల్రెడీ ఎమ్మెల్యే ఏం చేయలేదు కాబట్టి నెక్స్ట్ వేరే ఎమ్మెల్యేకి ఛాన్స్ ఇద్దామని కూడా అనుకుంటారు కాబట్టి అట్లా అని అనుకోవచ్చు. లోకేష్ గారు రీసెంట్గా ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే బాబు గారే సీఎం పొత్తులో ఉన్నా సరే అది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే జనసేన పార్టీ ఫ్యాన్స్ కార్యకర్తలు లేదు పవన్ కళ్యాణ్ గారే సీఎం, మా పవన్ అనే సీఎం అంటారు. సో పొత్తులో ఉన్నారు కాబట్టి ఎవరు సీఎంగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఆ పొత్తులో ఉన్నా కానీ ఆల్రెడీ చంద్రబాబు గారికి రాజకీయ పరంగా చాలా అనుభవం ఉంది. అది కాక వినిపిస్తున్న వార్తలు బట్టి ఏంటంటే 28 స్థానాలు మాత్రమే జేఎస్పీకి ఇస్తారు అంటున్నారు. సో 28 స్థానాలు ప్లస్ మిగతాది ఎంత ఉంటుంది టీడీపీయే ఉంటుంది క్యాడరే. సో కాబట్టి మనం ఎంత చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవుతారు కాబట్టి రాజకీయ పరంగా అనుభవం లేదు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారినే చేస్తారు. కావాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక మినిస్ట్రీ ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏ మినిస్ట్రీ ఇస్తే బాగుంటుంది అనుకున్నా? డిప్యూటీయా, హోంశాఖనా, ఏమి ఇస్తారు? హోంశాఖ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. డిప్యూటీ సీఎం ఎవరా? డిప్యూటీ సీఎం అంటే ఆల్రెడీ టీడీపీ క్యాడరేలో చాలామంది అనుభవమైన నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కానీ కోరుకుంటారు కదండి. సో అలా ఇయ్యారు, వేరే మినిస్టర్ పదవి ఇస్తారు అనుకుంటారు. సరే 175 seatsలో ఎన్ని సీట్స్ టీడీపీ జనసేనకు వస్తాయి, ఎన్ని సీట్స్ వైసీపీకి వస్తాయి నెక్స్ట్ ఎలక్షన్స్? సో వైసీపీని కానీ తీసి వరేలేము, వాళ్ళు కానీ స్ట్రాంగే. సో అట్లని జేఎస్పీ టీడీపీ ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు. సో ఎటు చూసుకున్నా బ్యాలెన్స్ ఉంటుంది. నేను 85-90 జేఎస్పీ టీడీపీ అనుకుంటున్నాను, మిగతా బ్యాలెన్స్ అదర్స్ ప్లస్ వైసీపీ ప్రభుత్వం ఫామ్ చేసి టీడీపీ జనసేన పక్కా అండి.